శ్రీ మందుల సామేల్ గారు మీది వచ్చినప్పుడు ధన్యవాదాలు అధ్యక్ష. మీది వచ్చినప్పుడు ఏమన్నా ఎక్కడ మధ్యపోయి కూర్చోరా. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చింది, ఈ అవకాశం వస్తా అనుకోలే కానీ వచ్చింది, మీకు ధన్యవాదాలు. నేను అన్నకెళ్ళ చూస్తున్నా, అన్న ఇంతసేపు చదువుతున్నా, మరి మాకు వస్తారా అనుకున్నా కానీ మీకు ధన్యవాదాలు. నిజంగా ఒక భారతదేశంలో 50 సంవత్సరాలుగా ఒక పోరాటం నడిచింది, అదే నక్సలైట్ పోరాటం. ఆనాడు నక్సలైట్ పుట్టడానికి తాడిత పీడిత ప్రజలు అటువైపు వెళ్ళారు. కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం చూపెట్టిన, కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు చొరవ తీసుకొని ఈ రాష్ట్రం కానీ పక్క రాష్ట్రం కానీ ఎక్కడ కూడా ఈ అసమానతల సమాజం ఉండొద్దు, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి వాడు బ్రహ్మాండమైన ఆలోచన చేసి ఎక్కడ వైలెన్స్ లేకుండా ఇలా కార్యక్రమాన్ని ముగించినందుకు, ఆ చర్య తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గౌరవ మంత్రి గారు మొన్న 1972లో గౌరవ పివి నరసింహారావు గారు కాచిగూడ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. కాచిగూడ హాస్టల్ ప్రారంభించిన నాడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది హాస్టల్లో ఉండి చదువుకొని సమాజంలో వాళ్ళు కూడా గుర్తింపు పొందడం జరిగింది. అదేవిధంగా 56లో మోంజా మార్కెట్ హాస్టల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని ప్రారంభించడం జరిగింది. అది కూడా నేను ప్రభుత్వం ఆ బిల్డింగ్లు కొత్త కన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించడం, నేను రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మన పిల్లలకు కూడా, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, బాయ్స్ అందరికి కూడా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 40% మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళందరూ కూడా జీవన ప్రమాణాన్ని పెంచడానికి, పౌష్టికారాన్ని అందించడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన ఆలోచన చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇంకొక విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి నా దగ్గర కూడా మంజూరు చేయడం జరిగింది. అది పని కూడా నడుస్తూ ఉంది. అన్నిటికంటే ఈ దేశంలో నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు ఎన్ని కష్టాలు వచ్చినా, నిష్ఠూరాలు వచ్చినా, బాధలు వచ్చినా, బందికాలు వచ్చినా కూడా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు రాజ్యాంగం పొందుపరిచే విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే ఇలా ఈ భారతదేశం ఎంచుకొని, ఆనాడున్న అగ్రకులాలైన వాళ్ళు కూడా ఈ నిమ్న జాతులు ఈ విధంగా ఉండొద్దు, భారతదేశంలో భాగమై ఉండాలి, వీళ్ళకు కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ముసాయిదా కమిటీ చైర్మన్గా ఇచ్చి అందరు గౌరవించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాంటి మహనీయులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అవకాశం ఇచ్చి రాజ్యాంగం పొందుపరిచింది. కాబట్టి ఇవాళ మేము చదువుకోగలుగుతా ఉన్నాం, ఇవాళ ఈ శాసనసభలో నిలబడగలుగుతున్నాం. అందుకోసమనే ఇవాళ విద్య అనేది చాలా ముఖ్యమైన అంశం. కనుక ఈ విద్య ఇంతకుముందు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండే, మనకు రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత 1962లో హాస్టల్ ప్రారంభించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలో భాగంగా సామాజిక న్యాయం కూడా జరగాలని ఆనాడే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించి 62లో హాస్టల్ ప్రారంభించడం మొదటి దశ. ఫస్ట్ జనరేషన్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు ఇలా ఆఫీసర్లుగా అయ్యి రిటైర్మెంట్ కూడా అయినరు. అదే హాస్టల్ ఇలా కొంత ఇబ్బందిగా ఉన్నాయి. హాస్టల్ కూడా మరి గౌరవ సోషల్ మినిస్టర్ గారు కూడా మొన్న కాచిగూడ హాస్టల్ పోయి దాన్ని విజిట్ చేయడం జరిగింది. కనుక అగ్రికల్చర్ విషయంలో కూడా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే నేను వారు సత్తుపల్లిలో ఉన్నాడు, నేను తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నేను పోతే వారు వ్యవసాయం పట్ల వాళ్ళకున్న నిబద్ధత, వాళ్ళకున్న క్రమశిక్షణ వ్యవసాయం పట్ల నిజంగా కూడా గొప్పగా వారు చేయడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక విధానంలో
పారిశ్రామిక విధానంలో మనమందరం కూడా పారిశ్రామిక రంగాన్ని ముందు వరుసలో నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన ఆలోచనతో ఉంది. అందుకనే ఇలా గౌరవనీయులు క్రీస్తు శేషులు వెంకటస్వామి గారు వారసత్వమైన వివేక్ గారికి ఇలా లేబర్ మినిస్టర్ పరిశ్రమల శాఖ లేబర్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఏటీసీలను కూడా ప్రారంభించడం జరిగింది. నిజంగా ఒక అవగాహన ఉన్న మంత్రివర్గం కాబట్టి ఈ రాష్ట్రం మీద స్పష్టమైన రాజకీయ సామాజిక కోణంలో అవగాహన ఉంది కాబట్టి ఇవాళ గౌరవ మన ఎల్ఏ మినిస్టర్ గారు వారు ఇలా పారిశ్రామిక విధానంలో బ్రహ్మాండమైన ఆలోచనతో నా దగ్గర 185 ఎకరాలలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి దాన్ని నిర్మాణం చేయడానికి మాకు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. అందుకోసమనే అన్ని విషయాలలో అవగాహన ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గాన్ని మొత్తం సమన్వయం చేసుకొని రాష్ట్రం ముందు వరుసలో నిలబడాలి కనుక ఈ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని చెప్పి అన్ని విధాలు కూడా ఆరోగ్యవంతమైన తెలంగాణ ఉండాలని చెప్పి వారు కలలుగల ఇరిగేషన్ నీటిపారుదల రంగం నిజంగా నేను ఎమ్మెల్యే కాకముందు నా దగ్గరనే 6 చెక్ డ్యామ్లు కట్టినరు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినరు. కానీ మన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు సహకారం తీసుకొని నేను ఆ 6 చెక్ డ్యామ్లకు పూర్తి చేస్తే ఇవాళ దాదాపు 12,000 ఎకరాలకు నీరంతా ఉంది, పుట్ల కొద్ది పంటమంతా ఉంది. అందుకోసమనే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కనుక ఇలా సీతక్క ఆదివాసీ బిడ్డ కనుక వారికి ఉన్న ఒక స్వస్థమైన బడుగు బలహీన వర్గాల మీద ఉన్న అవగాహనతో వారు కూడా సగం రూరల్ డెవలప్మెంట్ వారు కూడా బ్రహ్మాండమైన పరిధిలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. కనుక ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు, రాకేష్ రెడ్డి గారు ఒక 5 minutes. నేనంటే ఎందుకు కోపమన్నా ఇంత నేనంటే ఒక నిమిషం ఆగే అన్నాను. ఇప్పసారా గురించి ఇప్పసారా మాట్లాడండి రాకేష్ రెడ్డి గారు 5 minutes. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు 5 నిమిషాలు కాగానే బెల్ కొట్టండి అధ్యక్ష ఒక సో నేను దయచేసి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. పాయల్ శంకర్ గారు కోరిన వెంటనే మెయిన్ అపోజిషన్కి సంబంధించిన గౌరవ సభ్యులను మా గవర్నమెంట్ విప్ గారు కోరినరు. ఆ సందర్భంలో వారికి ఉన్న అత్యవసర ఏదో మీటింగ్ ఉందని చెప్పడంతో వారు మాట్లాడతారని చెప్పి వారి తర్వాత మీరు మాట్లాడండి సార్. ఎందుకంటే వారు మా పార్టీ కాదు, వారు మీ పార్టీకి సంబంధించిన సభ్యులే వచ్చి అడిగినారు. ఓకే, అంటే మీ ఇష్టం. పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి ఈ పద్ధతుల మీద మాట్లాడే ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ సభలో సుదీర్ఘంగా చర్చ జరగాల. సభకున్నటువంటి 5 సంవత్సరాల సమయంలో ఇది 3వ బడ్జెట్. 3వ బడ్జెట్లో ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ రకంగా బాగవుతుంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో తీర్చడం సాధ్యమవుతుందా, కేవలం కాగితాలకే పరిమితమై ఈ సభ నుండి వినిపించేటటువంటి మాటల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక ఆశ కలుగుతుంది. సభలో మా గురించి చర్చ జరిగింది. ఈ సభలో బడ్జెట్లో మా వర్గాలకు ఇంత గొప్ప పద్దులు పెట్టిండ్రు, మాకు నిజంగా న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా కూడా మన దిక్కు చూస్తూ ఉంటారు. కానీ చివరికి ఏం జరుగుతున్నదంటే అధ్యక్ష, సభలో పద్దులు పెట్టేటప్పుడు మాత్రం చాలా గొప్పగా పద్దులు పెట్టుకుంటున్నాం. వాస్తవానికి నేను ఆ రోజు టీవీలో చూసిన అధ్యక్ష, 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈరోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ రకంగానైతే ఇబ్బందులలో ఉన్నదో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా ఈ రకంగానే కనిపించింది. కానీ ఆ రోజు మేము టీవీలలో చూసినాం. ఈ రకమైనటువంటి వాతావరణము
ఈ రకమైనటువంటి సభలో చర్చ జరగలేదు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడినట్టే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉన్నది, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులారా మీ సలహాలు ఇవ్వండి, మనం అందరం కలిస్తేనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, తద్వారానే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా చేయగలుగుతామని గొప్పగా మాట్లాడితే ఆ రోజు సభలో సభ్యులంతా కూడా తమకు తోచిన విధంగా ఆనాడు దివంగత ఈరోజు పాల్వాయి హరీష్ రావు గారి నాన్నగారైనటువంటి పాల్వాయి పురుషోత్తమరావు గారు మాట్లాడినటువంటి మాటల్ని నేను ఇప్పటికీ నాకు గుర్తున్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడితే ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ రోజు జరుగుతుంది? గతంలో పాలించిన వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, 2.5 సంవత్సరాలు మీరేం చేసిందని వాళ్ళు మాట్లాడుతున్నారు, మధ్యలో మేమేమన్నా మాట్లాడితే కేంద్రం నుంచి మీరేం తెచ్చిందని ఎగతాళి చేస్తున్నారు. ఈ రకమైనటువంటి మాటలతోనే రాష్ట్రం బాగుపడుతుందా? నేను అందుకే మీ ద్వారా ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎవరినో కించపరచాలని కాదు, ఒక రాజకీయ పార్టీని విమర్శించాలని కానీ మాట్లాడతలేదు అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం ఇబ్బందులలో ఉన్నది. ప్రత్యేకంగా రైతైతే నేను ఎందుకు వ్యవసాయం చేయాలి, నేను ఎవరి కోసం వ్యవసాయం చేయాలి, ఈ రకమైనటువంటి పరిస్థితులలో నేను ఎక్కడైనా జీతం ఉంటే బాగుంటుంది. ఈరోజు అధ్యక్ష మా ప్రాంతంలో వాడుక భాషలో ఈ పొలాల్ని చేన్లని కౌలుకి ఇచ్చేదాన్ని మునాఫా అంటారు. కౌలుకు ఇద్దామంటే కూడా ఈరోజు వ్యవసాయాన్ని ఎవరు చేయడానికి ముందుకొస్తలేరు. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇవ్వు నువ్వు కౌలు డబ్బులు అంటే కూడా నాకొద్దు నీ వ్యవసాయం చేయడం నాతోని కాదు అని తప్పించుకుంటున్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో రైతుంటే అధ్యక్ష, రైతులు కోరుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు ఏమంటారంటే సంవత్సరానికి ఒకసారి ఎన్నిక వస్తే బాగుంటుందేమో, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు రుణమాఫీల గురించి మాట్లాడతాయి, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు మా దిక్కు చూస్తాయి, కాబట్టి సంవత్సరానికి ఒక ఎన్నిక రావాలా, 6 నెలలకు ఒకసారి ఒక ఉప ఎన్నిక రావాలా, ఆ రకంగా ఏమన్నా మంచి జరుగుతుందేమో అని అక్కడక్కడ చర్చ కూడా జరుగుతున్నది అధ్యక్ష. కేవలం ఓట్ల కొరకు మాత్రమే రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఉంటే ప్రజల జీవితాలు ఏ రోజు బాగుపడతాయి అధ్యక్ష. ఈ రాష్ట్ర అప్పు గురించి ముందు చర్చ చేసేటప్పుడు సరిగ్గా ఈ తెలంగాణ రాష్ట్ర అప్పు 10,80,000 కోట్ల 330 కోట్ల రూపాయలు ఉన్నాయి. 10,80,000 కోట్ల 330 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అప్పు ఉన్నది. అంటే మన జిఎస్డిపిలో 55.7%. అధ్యక్ష, ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు ఏ రాష్ట్రమైనా సరే తమ జిఎస్డిపిలో 20% అప్పులు దాటితే ఆ రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నట్టే లెక్క. కాగితాల మీద ఎంత గొప్పగా మనం రాసి చూపెట్టే ప్రయత్నం చేసినా వాస్తవానికి కాగితాలకు ఎక్కడ కూడా పొంతర ఉండేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 2 లక్షల దాదాపు 10,000 కోట్లు అన్ని అప్పులు కలిసి ఇంకా చెల్లించాల్సినవి ఉన్నాయి. 8,64,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ అప్పు అంటే దాంట్లో 5,62,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ప్రభుత్వ అప్పు, 3,02,000 కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అప్పులు, 2 లక్షల కోట్లు అవి కాంట్రాక్టర్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మిగతా వివిధ రూపాలలో ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు అంటే అవి కూడా అప్పు కిందనే లెక్క. ఈ 2 లక్షల కోట్ల రూపాయల వివిధ బకాయిలు ఈ రాష్ట్రంలో చెల్లించాల్సిన దాని గురించి ఈ శాసనసభలో ప్రభుత్వం తరపున ఏ రోజు కూడా ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ వస్తలేదు. అది ఏ రకంగా చెల్లిస్తారు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచన ఏది, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరులు ఏమనేది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో ఎంత గొప్పగా మనం చెప్పుకున్నామంటే సమైక్య రాష్ట్రంలో మనం బాగుపడం, మన రాష్ట్రం మనం సాధించుకుంటే తప్ప మనకు భవిష్యత్తు లేదు అని అంటే
నాయకులు మాట్లాడేటటువంటి మాటలు నిజమనుకొని సమర్థవంతమైనటువంటి పాలకులు తెలంగాణలో ఉన్నారు కదా, మన మాటలు నమ్మి ఉద్యమంలో పాల్గొన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మిగులు బడ్జెట్తో వేరుపడ్డటువంటి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల లోపే 11 లక్షల కోట్ల అప్పుకు దిగజారినమంటే ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏమిచ్చినామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎంత గొప్పగా ఉందంటే రంగురంగుల మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అక్షరాలన్నీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆకర్షితులైనరు, తెలంగాణ ఓటర్లంతా ఆకర్షితులైనరు. రంగురంగుల బొమ్మలు. దానికి మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు పెద్దలు శ్రీధర్ బాబు గారు. నాకైతే శ్రీధర్ బాబు గారికి చేతి ఎంత నొచ్చిందో అనిపిస్తున్నది రాసి. అది మామూలుగా లేదు. నేను ఆ మేనిఫెస్టో చదివినప్పుడు నాకు సంబంధించినటువంటి అభిమానులు కూడా కొందరు ఏమన్నారంటే, అన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా గొప్పగా ఉన్నది, వాళ్ళు అసలు అన్నిగిన ఇస్తామంటే ఓట్లు మాత్రం మనకేమి పడాయి, వాళ్ళు అమలు చేస్తే అంటే నేను మొత్తం చదివి చూసిన. నేను చెప్పిన ఈ మేనిఫెస్టో అమలు చేయాలంటే వాళ్ళు 50 ఏళ్ళు అధికారంలో ఉంటే కూడా సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పిన. అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో మేమేం చెప్తున్నాం అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని ఇంత గొప్పగా రైతుల గురించి మాట్లాడింది కదా. రైతులకు సంబంధించిన ఎక్కువ విషయాలు చెప్పక 2-3 విషయాలే. రైతులకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల పంటల రుణం మాఫీ చేసే బాధ్యత మాది అన్నారు. పంట రుణాలకు ప్రతి రైతుకు 3 లక్షల వరకు